హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడైతే వర్కులు కొంచెం తగ్గాయి, ఎందుకంటే అన్ సీజన్ ఒకటి ఉందండి, ప్లస్ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మిషన్లు కొనేసుకున్నారు, అందుకనేసి మనకి వచ్చే బ్లౌజులు కొంచెం తగ్గాయి అనమాట. అందుకనేసి ఇప్పుడు పని ఏం లేదు. జస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఏదో ఒకటి చూసుకోవాలి. ఓన్లీ దీని మీద డిపెండ్ అయితే ఫ్యామిలీ రన్ చేయడం కష్టంగా ఉంది. ఈరోజు వచ్చేసి ఇది ఓనీకి వేశానండి. ఇది ఆల్మోస్ట్ నేను 10th చదివేటప్పుడు అండి, 10th క్లాస్ అప్పుడు ఓనీ అండి, మెరూన్ కలర్ది. దాన్ని ఏంటంటే నేను చుట్టూ వచ్చేసి కట్ వర్క్ చేసేసి మా అమ్మాయికి ఒక డ్రెస్కి సెట్ చేద్దాం అన్నట్టు ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇలాగ చేశానండి. చూసి ఎలాగుందో కూడా చెప్పేసేయండి. కట్ వర్క్ మొత్తం ఇలా ఫినిష్ అయిపోయింది, 4 సైడ్స్ వేసేసాను. తర్వాత దీన్ని వచ్చేసి మనము మొత్తం నీట్గా కాల్చాలన్నమాట. నీట్గా కాల్చిన తర్వాత ఎలా వస్తుందో ఏంటో కూడా చూపించేస్తాను. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. చూసేసండి ఎలా ఉందో. అది మెరూన్కి గోల్డ్ కలర్ వేసాను అనమాట, దేనికో దానికి మ్యాచ్ అవుతుంది అనేసి. ఇది నాది ఓల్డ్ది అనమాట. మళ్ళీ వచ్చేసి మా పాపకి లెహంగా కుట్టించాను, అది కూడా చూపిస్తానండి, దేనికి సెట్ చేశానో ఏంటో. మా అమ్మాయి ఉంటే వేసి చూపించేదాన్ని, బట్ మా అమ్మాయి హాస్టల్లో ఉంది కదా, ఎలా వచ్చిందో ఏంటో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా కట్ వర్క్ అయిపోయిన తర్వాత నేనేంటంటే అగరబత్తి ఉంటుంది కదండి, కట్టి దాంతో కాలుస్తాను అనమాట. కొంచెం కష్టమే, కాకపోతే చాలా జాగ్రత్తగా కాల్చాలండి. కొంచెం అటు ఇటు అయినా థ్రెడ్ కాలిద్ది అనమాట. కొంచెం జాగ్రత్తగా కాల్చుకుంటూ లేట్ అయినా ఒక అడుగు నీట్గా కాల్చుకోవాలన్నమాట. నీట్గా చేస్తే బాగుంటుంది. అది చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. మొత్తం నాకు ఇది కట్ వర్క్ కాల్చడానికి నాకు 1 అవర్ పట్టిందండి. కట్ వర్క్ చేయడానికి మాత్రము నాకు ఆల్మోస్ట్ 1 డే పట్టింది. అది 1 డే, ఇది 1 అవర్ అనమాట. ఇదిగోండి చూడండి ఎలా కాలుస్తున్నాను. అలా నీట్గా జాగ్రత్త కాల్చుకోవాలి. గబక్కన కాల్చేసామంటే థ్రెడ్ కాలిపోద్ది. వెంటనే చూసుకుంటుండాలి. ఒకవేళ కొంచెం అంటుకునిందంటే వెంటనే ఆర్పేసుకోవాలండి, లేకపోతే పాడైపోద్ది. ఇలా నీట్గా కాల్చుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఏంటో కూడా చూపిస్తాను. కాకపోతే కొంచెం టైం అయితే పట్టిద్దండి, కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి చూడండి, మా అమ్మాయికి లెహంగా కుట్టించాను అన్నాను కదా, అది కూడా నాది ఓల్డ్ శారీయే. ఆ శారీ కొంచెం నాకు అంత లెంత్ సరిపోవట్లేదు అనేసి మా అమ్మాయికి లెహంగా కుట్టించి దానికి ఇది సెట్ చేశాను. ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో. అలా అక్కడ కొంచెం కాలింది చూసారా. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని కుర్చీ మీద ఫోన్ పెట్టేసుకొని తీయడం వల్ల ఏంటంటే అది చూసుకుంటూ తీయడం వల్ల ఒక్క పోగు కాలిందనమాట. ఇంక తర్వాత నేను జాగ్రత్తగా తీసుకున్నాను. అక్కడ కాపేసి కట్ చేసి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. నీట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీట్గా వచ్చిందో లేదో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనము నిజంగా ఊరికే కూర్చుంటే లేజీగా తయారవుతామండి. మన కాళ్ళు చేతులు పనిచేసిన రోజులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటే మనం యాక్టివ్గా ఉంటాము. మనకి సంపాదించే వాళ్ళు ఉన్నా కానీ నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా పని చేసుకోవడం బెటర్. ఇదిగోండి ఇది నా ఓల్డ్ శారీ, గోల్డ్ కలర్ అనమాట. మా అమ్మాయికి అది లెహంగా బ్లౌజ్ కుట్టించేసాను ఆ క్లాత్తోనే. పైన ఇలాగా మెరూన్ కలర్ వేలు సెట్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా సింపుల్గా బాగుందండి. ఏదైనా చిన్న ఫంక్షన్కి వేసినప్పుడు వీడియో తీస్తే మాత్రం పెడతాను కంపల్సరీ. చూడండి మొత్తం కట్ వర్క్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా పట్టుకునే వాళ్ళు ఉండి పట్టుకొని ఉంటే బాగా తీస్తుండే అండి. కాకపోతే ఇంకా మంచం మీద పెట్టేసి తీసాను. చూడండి సేమ్ మ్యాచ్ అయింది కదండి. ఎవరైనా మాత్రం ఖాళీగా ఉండొద్దండి, మనలో చాలా టాలెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం యూస్ చేసుకోము, ఏముందిలే అని 1కి 4 సార్లు ప్రయత్నిస్తే ఏదైనా సక్సెస్ అవుతామండి. నేనైతే కొన్ని విషయాల్లో నాకు రావు అని మాత్రం నేను అనుకోను. ఏదైనా కానీ నేను ట్రై చేసి నేర్చుకొని గ్యారంటీ సక్సెస్ అవుతాను. ఎందుకంటే అవసరం నాకు అలా ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. కలర్ కాంబినేషన్ నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.